ఇంట్లో ఉందని మీకు తెలీదా? నాకన్నీ తెలుసమ్మా. చెల్లెల కోసం నీ కాపురాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నానంతే. నీ చెల్లెలు నీ జీవితాన్ని బలి తీసుకుంటుంది అని చెప్తున్నాను. అదేంటమ్మా, స్నేహ కోసం నీ కాపురం చెడగొట్టుకోవడం ఏంటి? ఏ ఆడపిల్లకైనా అత్తో, భర్తో, మరిదో, ఆడబడుచో శత్రువు అవుతారు. నీకు నీ చెల్లెలు శత్రువు అవడం ఏంటి? అది అలా అడగండి అమ్మా. చెల్లెలకి ఏదో అయిందట. ఆవిడ్ని ఉద్ధరించడానికి ఈవిడ భర్త, అత్త, కాపురం వదిలేసి ఇదిగో ఇక్కడ తిష్ట వేస్తుందట. లోకల్లో ఎక్కడైనా ఉందా ఇది? చెప్పండి. ఏంటపర్ణ, స్నేహం చూసుకోవడానికి అమ్ముందిగా, నువ్వెందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? తోడబుట్టింది కదా అని అపర్ణ ఏదో స్నేహ కోసం తాపత్రయపడింది. పెద్దవారు కనీసం మీరైనా చెప్పాలి కదమ్మా. అమ్మ చెప్పకపోయినా నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా స్నేహ. నీ జీవితంలాగే అక్క జీవితం కూడా తయారైతే బతికున్న అమ్మకు మనశ్శాంతి ఉంటుందా? చనిపోయిన నాన్నకు ఆత్మశాంతి ఉంటుందా? అయినా ఏంటి నాయుడు బావా, నువ్వు కూడా ఇంట్లోనే ఉంటున్నావు కదా, మంచి చెడు తెలిసినోడివి. ఊళ్ళో ఎవరికి అన్యాయం జరిగినా ఓర్చుకోలేనివాడివి. స్నేహ వల్ల అపర్ణకు చెడు జరుగుతుంటే నువ్వు ఆపాలి కదా. అది అలా నిలదీయండమ్మా. ఎవరు ఎవరిని అడగాల్సిన పనిలేదు. ఎవరు చెప్పినా, ఆఖరిగా దేవుడు చెప్పినా నేను నా చెల్లెల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు నా చెల్లెల తర్వాతే భర్త అయినా, కాపురమైనా, ఇంకేదైనా. ఒక తల్లి రక్త మాంసాలు పంచుకు పుట్టాం. కష్టసుఖాలు కూడా కలిసి పంచుకుంటాం. నా చెల్లెల కోసం నేను జీవించే హక్కును కూడా కాదలేదు. చెల్లెలు నీకు అమృతమే కావచ్చమ్మా, కాని ఆ ప్రేమ విషమైన తర్వాత కూడా నువ్వు భరిస్తావా? ఆ కాలకూట విషయాన్ని మింగుతావా? నా చెల్లెలి కోసం నేను చావడానికైనా సిద్ధమే. ఎవడ్రా నువ్వు? ఎవరైతే గాని నువ్వు మాత్రం పండులా ఉన్నావే. ఎవరదే? నువ్వెవరు? దీని మొగుడివా? కాకి ముక్కుకు దొండపండంటే ఇదే. గజ్జల గుర్రం లాంటి తనెక్కడా, కుంటి గుర్రం లాంటి నువ్వెక్కడా? ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? రే, పళ్ళు రాలిపోతాయి. అబ్బా, అతిలోక సుందర్ లాంటి ఈ అమీ జాక్సన్ పక్కన ఐ సినిమాలో విక్రమ్ లాంటి ఈ వికారిగాడు అస్సలు బాగోలేడు. అలాంటి వాడితో నువ్వు అస్సలు సుఖపడలేవు. నాతో వచ్చేసాయి, స్వర్గ సుఖాలు చూపిస్తారు. వచ్చి వచ్చి. రాయ్, ఎవడ్రా నువ్వు? సంపెత్తను. అబ్బా, అయ్యో, ఏంటి బ్రదరు, కళ్ళు కాళ్ళు లేకపోయినా తెగరెచ్చిపోతున్నావు.
నేను ఎలా ఉంటానో తెలుసా నీకు? పిడికిలి బిగించి ఒక్క పంచి ఇచ్చానంటే బాడీలో మిగతా పార్ట్స్ కూడా పనికి రాకుండా పోతాయి. రేయ్, మా ఆయన్నే కొడతానని చెప్తావా? వాడితో ఫైట్ చేస్తే ఉన్న మూడు కూడా పోతుంది. నువ్వు రా, వెళ్ళిపోదాం రా. రేయ్, వదలు. వదలరా. చూడండి, వీడు నా చెయ్యి పట్టుకున్నాడు. గుడ్డోడు వాడేం చూస్తాడే? వదలు. రేయ్, రేయ్, ఏయ్, వదలరా, వదలరా. వదలరా, వదలరా, వదలు. రేయ్, ఏమండి? నువ్వు రావే, రా. వదలరా. కావేరి, నువ్వు రా, కావేరి, రావే, రా. ఏమండి? రా. వదలరా. ఏమండి? స్నేహ, ఛే! నడువా, నీకేం కాలేదు కదా? నాకేం కాలే స్నేహ, కానీ కావేరి, కావేరి, ఏమండి? రేయ్! మా ఆయన్నే చూస్తావా? ఏంటి మీ ఆయన? ఓర్ని, కన్ను కాలు లేని వీడికే ఇద్దరు పెళ్ళాలుంటే అన్ని తిన్నగా ఉన్నా నాకెంతమంది ఉండాలి? సీన్ లోకి ఇదెందుకు వచ్చింది? ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుందేమో. అయినా ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులే, ఫ్రీగా ఇద్దరు వస్తున్నారు. అవును, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిని తీసుకెళ్ళాలి? ఓ పని చేస్తాను. బొమ్మ పడితే ఆ సారి, బొరుసు పడితే ఈ సారి. రేయ్, రేయ్! నీ మొహానికి ఇవే కావాలా? కొట్టా. చావు! చావు! అబ్బో, ఇప్పుడు నేను చచ్చాను. ఇప్పుడు ఎలాగోలా వాడిని తప్పించాలి. మేం కావాలరా నీకు? వదిలేయమ్మా, వదిలే, కొట్టొద్దు. నేను కావాలని చేయలేదమ్మా, డబ్బు కోసం చేశానమ్మా. ఏంటి? డబ్బు కోసం చేశావా? ఎవరిచ్చారు డబ్బు? నిన్నెవరు పురమాయించారు? చెప్తావా లేదా? చెప్పు. ఎవరా? చెప్పురా. చెప్పు. వెళ్ళొస్తాను స్నేహ. ఆనందంగా వెళ్ళిరాక నువ్వు అత్తారింటికి వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నిన్ను విడిచి వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది. నా అక్కగా నీ స్థానం ఎప్పటికీ ఉంటుంది. కానీ బావ పక్కన నీ భార్య స్థానమే ఆపదలో పడింది. నీ కాపురాన్ని నిలబెట్టుకోక అంతే చాలు మాకు.